గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 4 కర్ణాటక వ్లాగ్. చాముండేశ్వరి టెంపుల్ నైతే విజిట్ అవుతున్నాం. పురాణాల కాలంలో ఈ అష్టాదశ పీఠాలలో 4వ పీఠం. ఈ పీఠాన్ని కౌంచ పీఠంగా గుర్తించారు. పురాణాల కాలంలోనే ఈ ప్రదేశాన్ని క్రౌంచపురి అని పిలిచేవారు. ఈ ప్రదేశంలో సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయని పురాణ కథనం. మైసూర్ లో ఉన్న ఈ టెంపుల్ శ్రీ చాముండేశ్వరి టెంపుల్. కర్ణాటకలో ఉన్న మైసూర్ సమీపంలో ఉన్న ఈ టెంపుల్ చాముండి హిల్స్ మీద అయితే ఉందన్నమాట. చాముండి హిల్స్ మీద ఉన్న ఈ చాముండేశ్వరి టెంపుల్ మైసూర్ నుంచి 13 కిలోమీటర్స్ అయితే ఉంటదన్నమాట. ఈ అమ్మవారు మైసూర్ మహారాజుల కులదైవం. అందుకే ఆ మైసూర్ మహారాజులు ఈ టెంపుల్ ని ఎంతో గొప్పగా అయ్యేటట్టు డెవలప్ అనేది చేసిరన్నమాట. ఈ టెంపుల్ ని 12th సెంచరీలో నిర్మించడం అయితే జరిగింది. అలాగే ఈ గోపురాన్ని 17th సెంచరీలో నిర్మించారు. ఎవరు నిర్మించారు అంటే విజయనగర పాలకులు అయితే నిర్మించారన్నమాట. ఈ టెంపుల్ సుమారు సముద్ర మట్టానికి 3300 ఎత్తులు అయితే నిర్మించారు. ఈ ప్లేస్ లోనే మహేశ్వరుని అమ్మవారు వధించారు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక మనం లోపలికి పోయే సమయం అయితే వచ్చేసింది అనమాట. చూడండి, మన సార్ 2 టెంకాయలు తామర పువ్వు పెట్టుకున్నాడు. చూడండి, ఇది అమ్మవారికి అలంకరించాలన్నమాట. సో ఇప్పుడు మా సార్ మాటల్లోనే విందాం ఏంది ఇది అనేది. అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అంతా మనం చాలా ఇష్టంగా మన కోరిక తెచ్చుకోవడం ప్రశాంతంగా అమ్మవారికి చాముండేశ్వరి టెంపుల్ అమ్మవారి సన్నిధానంలో కొబ్బరికాయలు చాలా మంచి జరుగుతుందనే నమ్మకంతో కింద మేము ఈ ఫ్లవర్స్తో కూడినటువంటి కొబ్బరికాయలను అమ్మవారికి సమర్పించాలని తీసుకురావడం జరిగింది. మాతో పాటు మా విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ అందరూ ఉన్నారు. ఇది చాలా మహిమగల అమ్మవారి దేవస్థానం. యూట్యూబ్ లో వస్తున్నారా? యూట్యూబ్ లో వస్తున్నారా? ఓ నాయనా, ఏంది ఇదేంది? అయితే మా సార్ వాళ్ళు అనే విషయం ఏంది అంటే, ఈ విధంగా చేస్తే అమ్మవారికి ఎంతో ఆనందం అని చెప్తున్నారు. హాయ్ అండి, మాస్టర్ డిగ్రీ కాలేజ్ నుంచి రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్. సో ఇక్కడ అమ్మవారికి మనము ముడుపులు కట్టడం జరుగుతుందండి. ఓకే, మనం కోరుకునేవి జరుగుతాయి. ఓకేనా? సో కాబట్టి నా యొక్క కోరిక తీరడానికి నేను ముడుపులు కట్టుకుంటున్నానండి. మీకేమైనా కోరికలు ఉంటే, మీరు అనుకునేది ఏమైనా జరగాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి 2 బ్యాంగిల్స్ ఒక చిన్న దారం తీసుకొచ్చి ఇక్కడ కట్టి వెళ్ళిపోండి. అది ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఈ దేవుణ్ణి అయితే దర్శించుకోండి అనమాట. మనతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరు లైన్ లో అయితే నిలబడ్డారనమాట. ఎందుకంటే క్యూ అనేది చాలా పెద్దగా ఉంది. సో మా సార్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి నించున్నాం. ఒక్కొక్కరు అయితే రిటర్న్ వచ్చేస్తారు అనమాట. ఈ లైన్ మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ వచ్చేస్తారు వెనకలికి. దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళు వెనకడికి అయితే అస్సలు వెయ్యరు. ఏమైనా కూడా ముందరికి సాగిపోతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ చూస్తుంటే మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటా అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట చాలా మంది. ఒకరినైతే అడిగినా అనమాట, ఎందుకు బ్రదర్ వెనకలికి వెళ్ళిపోతుర్రు అంటే, బ్రో లైన్ ఈస్ వెరీ బిగ్ అన్నాడు ఇంగ్లీష్ లా. ఓకే బ్రో, ని థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేసినాం. నిజంగానే లైన్లు అనేవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. చాలా మంది రష్ అయి ఉన్నారనమాట. ఇక్కడ చాలా మంది గుంపు కూడి మరి వస్తున్నారనమాట. అయినా మనం ముందరికైతే సాగుతలేం, మెల్లమెల్లగా పోతున్నాం. ఏం పర్లేదు, అమ్మవారి దర్శనానికి ఇంకో 2 గంటలు ఎక్కువైనా కూడా పర్లేదు అనమాట. అమ్మవారి దర్శనం అయితే అదే గొప్ప. సో మనం దర్శనానికి అయితే లైన్ లో నించున్నాం అనమాట. హాఫ్ అన్ అవర్ అయితే అవుతుందన్నమాట. ఈ లైన్ లో ఏంటారే ఇప్పుడు వరకు 1 లైన్ కూడా క్రాస్ కాలేదు. ట్రక్ అయిపోయినా మొత్తం చూడండి ఒకసారి. ఫుల్ ఆఫ్ పీపుల్ నిండిపోయారు అనమాట. అటు ఇటు ఓనియకుండా ఇక్కడ మొత్తం స్పేస్ లేకుండా క్రియేట్ చేసుకున్నారు మొత్తం. వీళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. మేము జస్ట్ ఇప్పుడే ఒక రౌండ్ తీసుకుని అయితే వచ్చినాం అనమాట. ఎప్పుడు వెళ్తుందో 4 రౌండ్లు ఉన్నాయి. ఆ కొనకు పోయి మళ్ళీ ఈ కొనకు వచ్చి మళ్ళీ ఆ కొనకు పోయి ఇట్లా 4 రౌండ్లు పోయిన తర్వాత సక్సెస్ గా లోపలికి అయితే రీచ్ అవుతాం. అప్పుడు ఆన్ చేస్తాం. లోపల ఎంట్రీ టైంకి అప్పుడే మాట్లాడదాం. చలో లైన్ అయితే కంప్లీట్ చేద్దాం ఫస్ట్. సో లైన్ లో నిలబడి కాళ్ళు అయితే ఫుల్ నొస్తున్నాయి కాబట్టి మన వాళ్ళు అయితే కింద కూర్చున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఏం కాదు, ప్రశాంతంగా కూర్చొని మెల్లగా పోదాం. దేవుడు కూడా వెళ్ళిపోడు, బయటకి వెళ్తాం అనమాట. తామరకు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి, మరియు తులసి గంధం, పసుపు ఇది చాలా ప్రత్యేకమైనది కాబట్టి మన భక్తుల యొక్క అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పువ్వు కాబట్టి ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని ఆశిస్తారు.
మనం వచ్చిన లైన్ లో అయితే 2 గంటలు అయితే పట్టింది. ఫ్రీ లైన్ కాబట్టి ఇది. ఇంకో లైన్ కూడా ఉంది పైసలతోటి, టికెట్ ఎంతనో తెలియదు కానీ మనమైతే ఫ్రీ దర్శనానికి అయితే వచ్చినాం. 2 గంటల తర్వాత గుడి లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాం. కనిపిస్తుంది కదా పైన బోర్డు, శ్రీ చాముండేశ్వరి టెంపుల్. ఇక అది కర్ణాటక భాషలో ఉంది, మనకు రాదనమాట, నిజంగానే రాదు. రాని దాని గురించి నేర్చుకోవాలి అంతేగాని వచ్చినట్టుగా బిల్డప్ కొట్టొద్దు. ప్రస్తుతానికైతే మనకు ఆ భాష అనేది తెలియదు కాబట్టి మనమైతే ఇంగ్లీష్ లో ఉంది, ఇంగ్లీష్ లోనే చదువుదాం. సో ఇప్పుడు గుడి లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాం మనం. మీలో ఎంతమంది ఈ టెంపుల్ కి పోయి ఉంటారు లేదా ఎప్పుడైనా పోవాలనుకుంటున్నారా కామెంట్ చేయండి ఈ వీడియోకి. అండ్ లోపల ఎంట్రీ వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే ఉంటది అనమాట. అది బయటికి వెళ్ళేది, ఇదేమో లోపలికి పోయేది. అండ్ ఎంట్రన్స్ లోనే చిన్న వినాయకుడి విగ్రహం అయితే ఉంటదన్నమాట. ఆ విగ్రహానికి కూడా పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ అమ్మవారి గుడికి డోర్లు చూసుకున్నారనుకో బుర్ర పాడైతుంది నిజంగా, ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఒక 2-3 నించున్నా కూడా గుడి తలుపుల హైట్ అయితే అవ్వం. మేమందరం ఒకటే లైన్ పట్టుకొని లోపలికి ఎంటర్ అవుతూనే ఉన్నాం అన్నమాట. కింద మీద దొర్లుకుంటా లైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్ గా లోపల కూడా వచ్చేసాం. ఇక్కడ అమ్మవారి కాళ్ళు కూడా చూడండి. సరిగా మనకు వీడియో తీసే పర్మిషన్ లేక మనమైతే అంతంత వీడియో మాత్రమే తీస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా వీడియో తీస్తే పోలీసులు పట్టుకోతారని చిన్న భయం అయితే పెట్టేసారు అనమాట నాకు. అండ్ ఏ టెంపుల్ అయినా ఒక గజ స్తంభం అనేది ఉంటది. ఈ టెంపుల్ కి ఇదిగో ఇదే గజ స్తంభం. చాముండేశ్వరి టెంపుల్ గజ స్తంభం ఇదే. నిజంగా చెప్పాలి అంటే ఈ టెంపుల్ ని ఎంతో అద్భుతంగా అందంగా చెక్కిర్రు. అండ్ స్తంభాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైనల్ గా మనం గుడి లోపలికైతే ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు మనం వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో తీసినాం అనుకో లోపటనే ఫోన్ గుంజుకుంటారు అనమాట. సో ఆ విధంగా లోపటైతే ఫోన్ అలో ఉండదు వీడియో తీయనికి. దర్శనం చేసుకుని బయటకు పోయినాక మాట్లాడదాం. మైసూర్ సమీపంలో ఉన్న ఈ చాముండేశ్వరి టెంపుల్ విజిటెడ్ అయితే చేసుకున్నాం. సక్సెస్ఫుల్ గా దర్శనం కూడా చేసుకుని వచ్చేసినాం అనమాట. అండ్ 2 లడ్డులకి 30 రూపాయలు 2 లడ్డులు అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇది ఇంటికి వరకు ఉంటుందో ఉండదో తెలియదు, మనకు అయిపోతాయి మీకు. అయితే ఈ విధంగా ఉంది చూడండి ఒకసారి. మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మనం చాముండేశ్వరి టెంపుల్ ని విజిట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా పవిత్రంగా ఉంది లోపటైతే. అండ్ చాలా మంది తరలి మరి వస్తున్నారు అనమాట. సో అది గైస్, పీపుల్స్ అయితే చాలా రష్గా ఉంది. అండ్ మన సక్సెస్ఫుల్ గా అయితే దర్శనం అయితే చేసుకొని బయటకి అయితే తెచ్చేసినాం అనమాట. ఎగ్జిట్ అయితే అయిపోయినాం. చలో గైస్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం. ఆడుకొని మాట్లాడు బాయ్. మిగతా విషయాలు మనకు తెలియని విషయాలు ఏమన్నా మన సార్ వాళ్ళకు తెలిసి ఉంటది కదా. సో మన సార్ వాళ్ళతో కూడా ఈ టెంపుల్ ప్రత్యేకతలు తెలుసుకుందాం అనమాట. చాముండేశ్వరి టెంపుల్లో ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈమెను దుర్గా అంటారు, పూజ అంటారు. ఇది 12వ శతాబ్దంలో ఓయసల రాజుల కాలం లోపల ఇది కట్టించడం జరిగింది. ఈ గోపురం వచ్చేసి విజయనగర సామ్రాజ్య రాజులు కట్టించడం జరిగింది. ఇది దాదాపుగా పూర్వకాలం నుంచి చాలా దేదీపమానంగా వెలుగొందుతుంది. ఈ గుడి దేవత అన్ని కోరికలు తీరుస్తూ ముఖ్యంగా దసరా సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా మంచి అలంకరించుకొని అందరికీ భక్తులందరికీ కూడా కోరికలు తీర్చడంలో సఫలమవుతుందని చెప్పి భక్తుల నమ్మకం. అంతే. మా సార్ వాళ్ళకు తెలిసిన విషయాలు ఎంతో గొప్పగా వివరించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సార్. మాస్టర్ డిగ్రీ కాలేజ్ అమన్గల్ టూర్ డే 4 కంప్లీటెడ్ గాయస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మైసూర్ ప్యాలెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తా. ఎంతో మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అనమాట, లైక్ కొడతలేరు. సో గాయస్ ప్లీజ్ డూ లైక్. ఎంతో మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అనమాట, లైక్ చేసేలేరు. సో ప్లీజ్ డూ లైక్. అదే చేతితో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా.